నమస్కారం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం జిల్లాలో నలుమూల నుంచి కూడా అనేక మంది కార్యకర్తల ద్వారా ఈరోజు బీజేపీ కార్యాలయం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభించిన తర్వాత మన మండలాలన్నింటిలో కూడా రేపు నుంచి కూడా మండలాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రెస్ మీట్ ద్వారా అందరూ కూడా ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలందరూ కూడా తెలియజేసి రేపు నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు రెండో తేదీ సాయంత్రం 4 గంటలకి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న రాష్ట్ర అధ్యక్షురాలు గారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా పార్టీ వైపు నుంచి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సభ్యత్వం మొత్తం కూడా రద్దు అవ్వడం జరుగుతుంది. రద్దయిన తర్వాత అందరూ కూడా గతంలో చేసినప్పటికి కూడా అందరూ కూడా తిరిగి మళ్ళీ కూడా సభ్యత్వాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా జిల్లాలో 4 లక్షల మందిని సభ్యత్వం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒక్కొక్క బూత్లో 200 మందితో సభ్యత్వం నిర్వహించే విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పనిచేసి ప్రతి బూత్లో కూడా 200 మంది బీజేపీ సభ్యత్వం కలిగినటువంటి నాయకులను, కార్యకర్తలను తయారు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నెల్లూరు శాఖ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి సభ్యత్వ నమోదు గురించి తెలియజేసేదానికి రాష్ట్ర నాయకులైనటువంటి వాకాటి నారాయణ రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఆయన మనకందరూ కూడా ప్రెస్ మీట్ ద్వారా మనకందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నాం. సభాధ్యక్షులైనటువంటి సోదరులు ఇంతకుముందు మాట్లాడారు. వంశీధర్ రెడ్డి గారు, ఆయన మీకు అన్ని విషయాలు కూడా తెలియజెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉన్నారు. అట్లాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, ప్రతి పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా 6 సంవత్సరాలకు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతవరకు మన బలం ఉంది అనేది చూపించుకునేదానికి ఇవాళ ప్రతి పార్టీలో కూడాను సభ్యుల్ని చేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఒక సిద్ధాంతపరంగా అనుకున్నది అనుకున్నట్టు 6 సంవత్సరాలకి ఒక్కసారి పద్ధతి ప్రకారం ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు 2వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దేశవ్యాప్తంగా ఆయన ప్రథమంగా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పురంధరేశ్వరి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి జిల్లా స్థాయిలో అనేక మంది పెద్దల్ని పంపించి ఈ రోజున అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డ్రైవ్ చేయమని చెప్పడం జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బూత్ సంఖ్యలు ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 1 కోటి నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ పురంధరేశ్వరి గారి సారథ్యంలో, అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడైనటువంటి వంశీధర్ రెడ్డి గారు, అట్లాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడాను కలిసి మనిషికి 200 చొప్పున టార్గెట్ను విధించడం,
అట్లాగే మండల స్థాయిలో కూడా అదేవిధంగా టార్గెట్ విధించుకొని ఏదైతే మనకు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బూతులు 46,289 బూతులు ఉన్నాయి. దాంట్లో 1,000,000 మందిని నమోదు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళుతూ ఉన్నాం. అలాగే జిల్లాలో తీసుకుంటే ఇవాళ 2,021 బూతులు ఉన్నాయి. ఇక్కడ కూడా 4 లక్షల మందిని నమోదు కార్యక్రమానికి అందరూ కూడా శ్రద్ధ వహించి ప్రతి బూత్లో నుంచి కూడా 200 మంది చొప్పున తీసుకువెళితే మనం అనుకున్నటువంటి టార్గెట్ని పూర్తి చేయగలమని చెప్పేటటువంటి ఆలోచనతో ఇవాళ జిల్లాలో ముందుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేపటి నుంచి ఏదైతే మండల స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా ఇక్కడ ఏ విధంగా నిర్వర్తిస్తున్నామో అదేవిధంగా అక్కడ కూడా చేసి ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను మీ ద్వారా మా కార్యకర్తలందరినీ కూడాను నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే ఏదైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో ఆ శక్తి కేంద్రాల పరిధిలో కూడాను ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మన అందరం కూడాను ఒకటి గుర్తుంచుకోవాలి, పార్టీ పటిష్టంగా ఉంటేనే గట్టిగా పనిచేస్తేనే మనందరం కూడాను ఇవాళ అధికారంలోకి వచ్చామన్నటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ గతంలో 10 సీట్లలో ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేస్తే 80% అంటే 8 సీట్లని గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 6 మంది ఎంపీలను పోటీ చేస్తే మనం 50% అంటే 50% గెలుపొందడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగాయంటే గతంలో మనకున్నటువంటి ఏదైతే ఈ నమోదు కార్యక్రమంలో చేసినటువంటి వ్యక్తులందరూ కూడా కష్టపడి ఎన్డీఏతోటి కలిసి పనిచేసి మిగతా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు అందరూ కలిసి పనిచేశాం కాబట్టే వాళ్ళ పటిష్టంగా ఇన్ని సీట్లు వచ్చాయన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా పార్టీ ఎదుగుదల కోసం మనం పనిచేయాలి అంటే ఈ సభ్యత కార్యక్రమమే దానికి పునాది రాయిగా మనందరం కూడా ఒకసారి గమనించుకొని ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చారో పురంధరేశ్వరి గారు అయితేమి అట్లాగే జిల్లా నాయకులైనటువంటి వంశీధర్ రెడ్డి గారు అయితేమి దాని ప్రకారం మనం అందరం కూడాను ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు ఈ యొక్క నమోదు కార్యక్రమంలో మనకు ఒక టోల్ నెంబర్ ఇచ్చారు. దాన్ని మనందరం కూడాను ఆ టోల్ ఫ్రీ నెంబర్లో నుంచి ఫోన్ చేయాలి. తర్వాత దానికి వచ్చినటువంటి దాన్ని మనం ఓటింగ్ తీసుకొని దాని ద్వారా మన అందరికి కూడా తెలియచేసి మనం ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క నెంబరు 8800002024 ఈ నెంబర్కి మనందరం కూడాను మొట్టమొదట రింగ్ ఇచ్చి తర్వాత దాంట్లో నమోదు కార్యక్రమాన్ని చేపట్టి మొదలు పెట్టాలని చెప్పని ఎక్కడా కూడా ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకొని ఇది నా వంతు నేను పార్టీకి చేయాల్సినటువంటి పని అని చెప్పనేసి ఏ విధంగా అయితే ఫుల్ టైం వర్కర్స్ ఏ విధంగా ఏది ఆశించకుండా పనిచేస్తున్నారో ఒక్కసారి వాళ్ళని గుర్తుపెట్టుకుని మనం కూడా మన పార్టీకి జరగవలసినటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలని చెప్పని మీ అందరికీ కూడా తెలియచేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సభ్యత్వ కార్యక్రమానికి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను.